హలో ఆల్, ఈరోజు ఇందిరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి తెలుసుకుందాం. అయితే 1979లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు కంట్రీలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిచ్యువేషన్ని డిటర్మైన్ చేయమని ఒక కమిషన్ వేశారండి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ బీపీ మండల్. దాన్ని మనం మండల్ కమిషన్ అంటాం. సో మండల్ కమిషన్ తన రిపోర్ట్ 1980లో సబ్మిట్ చేసింది. అందులో ఏం చెప్పారంటే కంట్రీలో 52% ఆఫ్ పాపులేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని, వాళ్ళకి 27% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఆ మండల్ కమిషన్ రికమెండ్ చేసింది అనమాట. సో ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ని ఛాలెంజ్ చేస్తే ఇందిరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు మనం చదువుకుంటాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇచ్చిన 27% రిజర్వేషన్ అనేది ఒక వ్యాలిడ్ అని, అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళందరికీ కలిపి రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది 50% కి మించకూడదు అని చెప్పి 50% అని ఒక సీలింగ్ లిమిట్ ని ఈ కేసులో మనకి పెట్టారనమాట. అట్ ద సేమ్ టైం ఈ కేసులో మనకి క్రీమీ లేయర్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. క్రీమీ లేయర్ అంటే ఇప్పటికి ఉన్న మన బ్యాక్వర్డ్ క్లాసెస్ లో అడ్వాన్స్డ్ అయిపోయిన వాళ్ళకి, అంటే ఆల్రెడీ పెద్ద ఉన్నత పదవులలో, గొప్ప పెద్ద ఉద్యోగాలలో స్థిరపడిన వాళ్ళకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి అందవన్నమాట. సో ఇందిరాస్వామి కేసు అనేది మనకు బాగా దేనికి ఇంపార్టెంట్ అంటే రిజర్వేషన్ కి 50% సీలింగ్ లిమిట్ ఉండడం, అట్ ద సేమ్ టైం క్రీమీ లేయర్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం అన్నట్టు. ఇలానే నెక్స్ట్ ఏ కేసుని ఒక షార్ట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కామెంట్ లో చెప్పండి. ఆ కేసు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ.